హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్లీజ్ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇది ఒక మతోన్మాదికి మరియు మానవత్వానికి మధ్య జరిగిన సంఘటన. మనందరికి తెలిసిన విషయాన్ని మేడారం జాతరలో ఏం జరిగింది. కేవలం ఒక కోవా బంద్ పైన విషయాన్ని చిమ్ముతూ తను ఏ మతస్థుడని చెప్పి తెలుసుకొని తనని ఎంతలా హింసించాడనేది మనం అందరం చూశాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ, ఎందుకంటే మీరందరూ మన సౌత్ ఇండియా అంటే మత ఘర్షణలు కాదు, మానవత్వం, భారతదేశం అంతా ఒకటే అని చెప్పి చాటి చెప్తూ మీరందరూ ఆ ఇష్యూని తన ఏదో మతాన్ని ముడిపెట్టుకొని ఈ ఇష్యూని లేపడానికి ఎంత ట్రై చేసినా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మరి ఆ చిరు వ్యాపారికి సపోర్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది హర్షణీయం. నేను అసలు ఈ వీడియో పైన, అసలు ఈ కంటెంట్ పైన నేను చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్ గా మన ఛానల్లో మూవీ అప్డేట్స్, మూవీ న్యూస్ అనేది ఇస్తూ ఉంటాను. సో వద్దులే అని చెప్పి అనుకున్నా. బట్ నేను ఏదైతే ఒక వీడియో ఖచ్చితంగా, ఒక మంచి వీడియో ఖచ్చితంగా చేయాలి, ఈ ఇష్యూ పైన చేయాలి. ఎంతో మంది చేశారు ఆల్రెడీ, మీ అందరికీ తెలుసు ఈ విషయం పైన. బట్ నేను కూడా ఈ వీడియో ఖచ్చితంగా నేను చేయాలి అని చెప్పి అనుకున్నాను. సో ఈ రోజు మనం మాట్లాడుకుందాం. సో అతని బిహేవియర్ ఏంటో, అతనేంటో, ఆ ఛానల్ సిద్ధాంతాలు ఏంటో దాని గురించి మనం మాట్లాడుకుందాము. కేవలం పేరు ముస్లిం అయినంత మాత్రాన తను ఒక జిహాదీ అని చెప్పి ఫుడ్ ని ఒక స్కామ్ లా చేసి అమ్ముతున్నాడని చెప్పి, అందులో ఉమ్ము వేస్తున్నాడని చెప్పి, అందులో ఇంకేదేదో రసాయనాలు కలుపుతున్నాడని చెప్పి విష ప్రచారాలు చేస్తున్నారు. అది ఎంత వరకు కరెక్ట్ కాదు కదా. నేను అడుగుతున్నా, ఎవరైతే ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ ఉన్నాడో, సో తన పేరు బాలాజీ అంటే నాకు కూడా తెలియదు. బ్రదర్, నీతో నాకు పర్సనల్ ఇష్యూస్ ఏవి లేవు, నీ గురించి నాకు ఏది తెలియదు. చాలా మంది, నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూశాను నీ పైన. సో చాలా మంది ఏం చెప్పారంటే, నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావని చెప్పి, సమోసా దగ్గర బ్లాక్ మెయిల్ చేసావని చెప్పి, నిజామాబాద్ లో చిల్లర రాజకీయాలు చేసావని చెప్పి, ఇలా చాలా మంది చాలా చెప్పారు. నీ గురించి నాకు తెలియదు కాబట్టి నేను అలాంటి మాటలు అయితే మాట్లాడాను. కానీ నీ దగ్గర ఒకటైతే ఉంది, అది ఏంటి అంటే ధైర్యం ఉంది, తెగువ ఉంది. సో నువ్వు ప్రశ్నించే గొంతులా దాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు, అది కరెక్టే. కానీ దేని మీద ప్రశ్నించాలి? చిరు వ్యాపారుల మీద. నువ్వు చూసావా? దాన్ని నువ్వు టెస్ట్ చేసావా? నిజం చెప్తున్నా, ఈ రోజు కనుక నువ్వు దాన్ని ప్రాపర్ గా టెస్ట్ చేసి దాన్ని ల్యాబ్ కి తీసుకెళ్లి దాన్ని నువ్వు పరీక్షలు చేపించి అందులో నిజంగానే ఆ ఫంగస్ ఉందా, లేకుంటే ఇతర ఏదైనా కెమికల్స్ ఉన్నాయా, లేకుంటే అందులో ఏదైనా మర్మం ఉందా అని చెప్పి నువ్వు టెస్ట్ చేసి బయటికి తీసుకొస్తే ప్రతి ఒక్కరు ఈ రోజు నీకు సపోర్ట్ చేసేవారు. ఇక్కడ పేరుని బట్టి, అతని మతంని బట్టి, ఇక్కడ దేశభక్తిని కానివ్వండి, లేకుంటే ఇక్కడ తన యొక్క క్యారెక్టర్ ని కానివ్వండి, తన యొక్క నీతిని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం అంతా భారతీయులం అన్నప్పుడు అది ఏ మతస్థుడైనా సరే మనం దాన్ని గౌరవించాలి, దాన్ని పాటించాలి. ఇది నాకు నీ దగ్గర కనిపించలేదు. నువ్వు కంప్లీట్ గా నీ వీడియోస్ ని, నీ ప్యాటర్న్ ని చూశాను. నీ యొక్క ఛానల్ ప్యాటర్న్ ని కూడా నేను చూడడం జరిగింది. సో ఆ ఛానల్లో కంప్లీట్ గా ఎప్పుడు విద్వేషాలను రెచ్చగొట్టడము, ఇలాంటి ఒక కంటెంట్ ని తీసుకురావడము, జనాల మెదడుతోని ఆడుకోవడమే నేను చూశాను. నార్త్ ఇండియాలోనే మత విద్వేషం ఉంది అనుకుంటే, ఇప్పుడు సౌత్ ఇండియా కూడా ఆ విద్వేషాన్ని రెచ్చగొట్టడం జరుగుతుంది. మెల్లగా స్లో పాయిజన్ లా బ్రెయిన్లలో ఎక్కించడం జరుగుతుంది. నన్ను తప్పుగా అనుకోకండి, నేను ఈ మాట ఎందుకు అన్నానంటే, గత కొన్ని సంవత్సరాల ముందు మనకి ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండే. నార్త్ ఇండియాలో ఎలా ఉన్నా కూడా సౌత్ ఇండియాలో ఇవన్నీ పట్టించుకోకపోయేది. కానీ ఇప్పుడు చూడండి, సౌత్ ఇండియాలో వేరు అన్నట్లు వస్తుంది. అసలు మతం, ఆ మతపోడు ఇది, ఈ మతపోడు అది అన్నట్లు. ఎందుకు ఈ మాటలని నాకు అది అర్థం కాలేదు. మనమంతా భారతీయులంతా ప్రతి ఒక్క ముస్లిము హిందువే, ప్రతి ఒక్క హిందువే, ప్రతి ఒక్క క్రిస్టియన్ హిందువే, ప్రతి ఒక్క సిక్ హిందువే. హిందూ ఇన్ ద సెన్స్ ఇండియన్, హిందుస్థానీ. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు నీకు బయట దేశస్తుడు కాదు, బయట నుంచి వచ్చిన వాడు కాదు. ఇండియాలో ప్రతి ఒక్కడు ఇండియనే, ఫస్ట్ పుట్టిగా ఇండియనే. ఆ తర్వాత తనకు నచ్చిన రిలీజియన్ ని తను యాక్సెప్ట్ చేయడం జరిగింది. కొంతమంది క్రిస్టియన్స్ అవ్వడం జరిగింది, కొంతమంది ముస్లిమ్స్ అవ్వడం జరిగింది, కొంతమంది ఇంకేదో అవ్వడం జరిగింది. కానీ డైరెక్ట్ గా బయట దేశం నుంచి వచ్చి మేము ఇక్కడ నివసిస్తలేము. ప్రతి ఒక్క ముస్లిం గానీ, ప్రతి ఒక్క క్రిస్టియన్ గానీ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా ఇలా మతాల మధ్య ఏదో ఒక విద్వేషం. ఏంటి బలియా, అది అని అంటావా? అది మ్యాటర్ అని అంటావా? బలి అయితే మాత్రం ఏంటి? బలి అన్నంత మాత్రాన నీకు స్కామే చేస్తాడా? బలి అన్న మాత్రాన ఫుడ్ జిహాదా? నీ తమ్మునేల్ ఏంటి? ఫుడ్ జిహాదా? అరే ఏం మాట్లాడుతున్నావు భయ్? బ్రెయిన్ వాష్ చేయడానికి ఉన్నావా నువ్వు? నేను ఒకటి అడుగుతా, ఇలాంటి వాళ్ళతోని చాలా ప్రాబ్లం. ఎందుకు తెలుసా? ఒక టెర్రరిస్ట్
తోని దేశానికి ఎంత ప్రమాదమో ఒక మతోన్మాదితో కూడా అంతే ప్రమాదం. సారీ ఒకవేళ నేను తప్పుగా మాట్లాడినట్లయితే, బట్ ఒక టెర్రరిస్ట్ వల్ల ఎంత ప్రమాదమో ఒక మతోన్మాది, అది ఏ మతమైనా సరే, ఒక మతోన్మాది వల్ల కూడా అంతే ప్రమాదం. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ ఒక్కసారి వచ్చి అటాక్ చేసి ప్రాణాలను తీసుకుని వెళ్ళిపోతే ఈ మతోన్మాది ప్రతిరోజు, నేను ఇతను అనట్లేదు, ప్రతిరోజు మతోన్మాదులు ఏం చేస్తారంటే విషాన్ని నింపుతూ 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 ఆ సొసైటీ మొత్తాన్ని విషమయం ఎలా చేస్తారు. ఒకరికొకరు కుట్రలతోని కుతంత్రాలతోని ఒకరికొకరు పడక వాళ్ళని తిట్టుకోవడము కొట్టుకోవడము ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనం అభివృద్ధి గురించి కానీ మన భవిష్యత్తు గురించి కానీ మనం మాట్లాడాం, దీని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. నిజం చెప్తున్నా, ఒక టెర్రరిస్ట్ అంతే ఎంత ప్రమాదకరమో ఒక మతోన్మాది కూడా అంతే ప్రమాదకరం మన భారతదేశానికి. అందువల్లనే మన భారతదేశం ఇంకా మతాల మధ్య కులాల మధ్యనే ఇంకా కూడా జరుగుతుంది. నేను ఈ ఇష్యూ గురించి కంప్లీట్ గా మాట్లాడట్లేదు, ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది, ఈ జర్నలిస్ట్ ఎవరు మంచోడా చెడ్డోడా అని గురించి మాట్లాడట్లేదు. ఇంత మతోన్మాదం అవసరమా, ఇంత టార్గెటింగ్ అవసరమా, దీని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో అన్ని వీడియోస్ లో ఎలా జరిగింది ఎలా హింసించారు అనేది మాట్లాడతారు, బట్ నేను అది మాట్లాడట్లేదు. ఇంకా ఈ యూట్యూబర్ ఎవరైతే ఉన్నాడో నేను సారీ చెప్పా నేను సారీ చెప్పా. ఎందుకు చెప్పాలి? కల్తీ జరిగి, అరే భయ్ నువ్వు నిజంగానే కల్తీ జరిగితే నువ్వు నిరూపించాలి. నిరూపించకుండా మాట్లాడితే కరెక్ట్ కాదు. నీ వల్ల తప్పు జరిగింది, దానికి నువ్వు క్షమాపణలు అడగాలి. ఒక వ్యక్తి ఆడను అంతమందిలో ఒక వ్యక్తిని నువ్వు కొంతమందిని బ్రెయిన్ వాష్ చేసి, ఎవరైనా వాళ్ళని నేను తప్పు అనుకోవట్లేదు, ఎందుకంటే చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు అక్కడ జరిగింది నిజమే అనుకుని దాని గురించి మాట్లాడతాను. కంప్లీట్ గా నువ్వు వీడియో పెట్టిన తర్వాత అందరికి తెలిసేది. సో వాళ్ళని నేను తప్పబట్టలేను. బట్ ఒక వ్యక్తిని మీరంతా అలా చుట్టుముట్టి తనని హింసిస్తా అంటే ఆ టైంకి తనకు హార్ట్ అటాక్ వచ్చి తను చనిపోతే తన ఫ్యామిలీని ఆదుకునే వాడేవాడు. కల్తీ జరిగి అంతమంది చనిపోతారా అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. సరే నిజమే, కల్తీ జరిగి నిజంగానే కల్తీ జరిగినట్లయితే దాన్ని నువ్వు ఏం చేయాలి? టెస్టింగ్ చేయాలి. నువ్వు జర్నలిస్ట్ అయితే దాన్ని నువ్వు ప్రశ్నించాలి, పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే శాంపుల్ ఉందో, నీకు ఏదైతే దాని మీద డౌట్ ఉందో దాన్ని పట్టుకొని నువ్వు టెస్టింగ్కి వెళ్ళి ఫోరెన్సిక్ చేసి దాని నుంచి నువ్వు దాని గురించి మాట్లాడాలి. ఈ రోజు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసేది, కానీ అలా చేయలేను. ఇలా చేసావు, మత విద్వేషాన్ని రెచ్చగొడదామని చెప్పి ట్రై చేశావు. కానీ నా భారతదేశంలో మన సౌత్ ఇండియాలో ఇలాంటివి సాగవు అన్నట్లు ప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజు సపోర్ట్ చేస్తా అంటే నాకు చాలా అంటే చాలా గర్వకారంగా ఉంది. నేను కొన్ని వీడియోస్ లలో చూశాను, ఈ టీవీ ఛానల్ కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో, సో ఆ మేడం పేరు నాకు తెలియదు కరెక్ట్ గా, ప్రియా చౌదరి అంట. సో చాలా మంచి మేడము, మానవత్వవాది అది ఇది అని చెప్తే సరేలే అని చెప్పి ఎవరు అని చెప్పి నేను సెర్చ్ చేశాను. బట్ ఆ మేడం దగ్గర కంటెంట్ కూడా మొత్తం ఇదే ఉంది. నేను తప్పుపట్టట్లేదు, బట్ ఇదే ఉంది. తను కూడా ఇలాంటి వాది మీదనే కొట్లాడడం చేస్తుంది. ఎందుకు మేడం? ఒక రిలీజియన్ ని తప్పుగా చేసి ఇంకో రిలీజియన్ ని ఒప్పుగా చేస్తే ఏమొస్తుంది? నేను ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడట్లేదు. ఎందుకు ఈ విద్వేషాలు? ఒక భారతీయ నాగరికుడు అయితే ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్క ధర్మాన్ని గౌరవించడమే ముఖ్యమైన ఉత్తమమైన పని. దాన్ని కాకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికి కూడా ఇంత జరిగింది, ఇంత డ్యామేజ్ జరిగింది, అయినప్పటికి కూడా మాది తప్పు కాదు, వాళ్ళదే తప్పు, అది ఫుడ్ జిహాద్, అది ఇది, అందులో ఉమ్మి అమ్ముతున్నారు, అది చేసి అమ్ముతున్నారు అని చెప్పి ఆ మేడం చెప్పడం జరుగుతుంది. సో ఉమ్మి అమ్మితే దాని శాంపిల్ ఏది, దాని ప్రూఫ్స్ ఏవి, అది మీరు చూపెట్టాలి కదా. అందులో ఒక పురుగు ఉందని చెప్పి ఒక వీడియో వేసాడు, అది ఎక్కడదో పాత వీడియోది. సో ఆ పాత వీడియో తీసుకొచ్చి ఇందులో కలిపాడు, ప్రూఫ్స్ లేకుండా ఏం లేకుండా జనాలని నమ్మించి ఆ విద్వేషాన్ని ఎలాగైనా రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నాడు ఆ బాలాజీ అనే వ్యక్తి. ఎంతవరకు కరెక్ట్? ఇలాంటివి మారాలి, ఇలాంటివి పోవాలి. నేను ఒకటే చెప్తున్నా, భారతదేశం డెవలప్ అవ్వాలి అంటే మతోన్మాదం వల్ల అవ్వదు. ప్రతి ఒక్కరు వారి యొక్క రిలీజియన్స్ ని గౌరవించుకోండి, వారి యొక్క రిలీజియన్స్ ని ప్రాక్టీస్ చేసుకోండి, వారి యొక్క రైట్స్ కోసం మాట్లాడండి, కాదనట్లేదు. ఎస్, మైనార్టీకి ఎన్ని సంక్షేమాలు ఉన్నాయా? మేము వెనుకబడి ఉన్నాం, మా కులం వాళ్ళు వెనుకబడి ఉన్నారు, మా క్యాస్ట్ వాళ్ళు వెనుకబడి ఉన్నారు, మా రిలీజియస్ వాళ్ళు వెనుకబడి ఉన్నారు, మాకు ఇది న్యాయం చేయండి అని చెప్పి పోట్లాడాలి. దానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. వీళ్ళు ఉండద్దు, వీళ్ళ ప్రశ్నిస్తే ఇలా ఏది పడితే ప్రశ్నించడం, హింసించడం, అమాయకులను హింసించడం అనేది కరెక్ట్ కాదు. ఇదే విషయం నువ్వు ఒక హోటల్స్ అంతెందుకండి, పానీపూరి బండ్ల దగ్గరికి వెళ్ళి మనం చూస్తామా? అందులో ఎంత కల్తీ ఉంటుంది, ఆ నీళ్ళు ఏంటి, వాళ్ళు ఎలాంటి వాడతారు, వాళ్ళ గురించి మనం
మాట్లాడడం. సరే వాళ్ళు చిరు వ్యాపారులే, కానీ వాళ్ళ బిజినెస్ చాలా పెద్ద బిజినెస్. వడాపావులు అని చెప్పి స్ట్రీట్ ఫుడ్ ఎన్ని ఉండవండి. మీరు మాట్లాడేది ఏంటంటే కేవలం మేడారంలో జరిగిన ఒక కోవా బన్ ఇష్యూ గురించి. స్ట్రీట్ ఫుడ్ మొత్తం కలిపి దాని గురించి ఎవడన్నా మాట్లాడిందా? హోటల్స్ లో మొత్తం కలిపి దాని గురించి ఎవడన్నా మాట్లాడిందా? మనకు వచ్చే ఫుడ్ లో మొత్తం రసాయనాలు కలిసి వస్తున్నాయి, దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎప్పుడు లేస్తే హిందూ ముస్లిం అది ఇది, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్, ఆ రిలీజియన్ ఈ రిలీజియన్ అని చెప్పి మాట్లాడుకోవడము, ఒక కంటెంట్ చేయడము, జనాల బ్రెయిన్ వాష్ చేయడము, వాళ్ళని ఇంకా మైండ్ సెట్ ని ఖరాబ్ చేసి వాళ్ళని ఏదో మార్చడము తప్ప ఇలాంటి వాటిపైన ఎవరు పోట్లాడే, ఇలాంటి వాటిపైన ఎవరు మాట్లాడే? ఒక పెద్ద హోటల్ పైన వెళ్ళి నువ్వు దీని గురించి క్వశ్చన్ చేస్తావు. అంతెందుకు, భారత వ్యవస్థలో రైల్వే అనేది చాలా పెద్ద వ్యవస్థ. అందులో ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది అనేది మనందరికీ తెలుసు. చాలా సార్లు కూడా మనం చూసాము వీడియోస్ లలో, రైల్వేస్ లలో ఎలాంటి ఫుడ్ వస్తుంది, అందులో ఒకసారి బొద్దింక వచ్చి, ఒకసారి పురుగులు వచ్చి, ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది, అందులో ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. దాని గురించి ఎవరైనా క్వశ్చన్ చేశాడా? ఈ రోజు మాట్లాడుతున్నారు వీళ్ళంతా. దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసి పడేసారు కదా. దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దీని గురించి మరి క్వశ్చన్ చేయండి, మాట్లాడాలి. మీ దగ్గర ఆధారాలు లేవు, ఇతన్ని ఇలా క్వశ్చన్ రాంగ్ అని చెప్తారు. మీ దగ్గర ఆధారాలు ఉండండి, దీని గురించి అడగండి, నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. బట్ ఆధారాలు లేకుండా మీరు చేసిందే తప్పు, దానికి మీరు కనీసం ఒక క్షమాపణ అడుగుతలేరంటే మీ మైండ్ సెట్ ఏంటిదో, మీరు ఎలాంటి దోవలో ఉన్నారో నాకు అర్థం అవ్వట్లేదు. భారతదేశం ఇలా అయితే డెవలప్ అవ్వదు. మతం చాలా ప్రమాదకరం. అది హిందూస్ లో అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ లో అయినా, ఏ రిలీజియన్ లో అయినా మతోన్మాదంతో నా మతమే గొప్ప, నా మతమే ఉండాలి అనే ఉండే మైండ్ సెట్ ఏదైతే ఉందో, అది నా మతమైనా సరే, నీ మతమైనా సరే, ఎవరి మతమైనా సరే, అలా ఉండడం వల్ల ఎప్పటికీ శాంతి, అభివృద్ధి, వ్యవస్థ మారడం అనేది జరగదు. డెఫినెట్ గా ఎప్పటికీ జరగదు. ఖచ్చితంగా అభివృద్ధి కావాలి అంటే మంచి పైన పోట్లాడడం చేయండి. మనమంతా ఒకటే, మనమంతా భారతీయులం. ఇవాళ చైనా చూడండి, డెవలప్ జరిగిందంటే వాళ్ళంతా ఒకటే అనే ఫీలింగ్ లో ఉండడం వల్లనే అయింది. మనం ఇట్లా కొట్టుకొని చేస్తే, మనము విద్వేషాలను నింపుకుంటే మన దేశం ఎప్పటికీ బాగుపడదు. నీ జర్నలిజం గురించి నేను క్వశ్చన్ చేయట్లేదు బ్రదర్, నీ క్యారెక్టర్ గురించి నేను క్వశ్చన్ చేయట్లేదు. నువ్వు ఎలాంటి స్కాములు చేసినావో నాకు తెలియదు, నీ గురించి నేను మాట్లాడట్లేదు, నీ పర్సనల్ గురించి నేను మాట్లాడట్లేదు. అది తప్పు, అది చేశావు, దాన్ని నువ్వు సారీ చెప్తే సరిపోయేది, అలా చేయకుండా ఉండాల్సింది. ఇంకోసారి అలాంటి తప్పు జరగదంటే బాగుండేది. మీ ఓనర్ కూడా దాని గురించి జరిగిపోయింది, మిస్టేక్ అయింది, సో దాన్ని మేము రెక్టిఫై చేస్తాం, ఇంకోసారి ఇలాంటివి ఏమైనా ఉంటే దాని ప్రూఫ్స్ తో నిరూపిస్తామని చెప్పి మాట్లాడితే బాగుండేది తప్ప ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇలా ఆరోగ్యంగా గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నా ఒక ఒపీనియన్. సో ఈ వీడియో కాస్త లెంత్ కూడా ఎక్కువైంది. మన ఛానల్లో కంటెంట్ మొత్తం మూవీ కంటెంట్ వస్తుంది. చాలా మంది ఇదేంటి మధ్యలో కంటెంట్ అని అనుకోవచ్చు, బట్ నేను స్టార్ట్ చేసింది అసలు కరెంట్ ఇష్యూస్ పైన. దానికి నా పర్సనల్ రీజన్స్ వల్ల మళ్ళీ మూవీ ఇంట్రెస్ట్ కి నేను వచ్చా. ఈ వీడియో ఖచ్చితంగా చేయాలని అనుకున్నా, ఎందుకంటే మన సౌత్ ఇండియాలో కూడా ఇలాంటి విద్వేషాలు రావద్దు, మనం ఎలా ఉండేది అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్నా. సో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే దీనికి సపోర్ట్ గా చాలా మంది, అటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు కూడా దీనికి సపోర్ట్ గా మాట్లాడడము, నాగబాబు గారు కూడా వెళ్ళి మాట్లాడడము, చాలా మంది సపోర్ట్ అయితే దొరుకుతుంది చాలా చోట్ల నుంచి. సో దాన్ని వాళ్ళు కూడా గ్రహించి దీన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. అంతే గైస్, మీ యొక్క ఒపీనియన్స్ ఏంటో మీరు మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అక్కడి వరకు మీరు మాత్రం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.